శ్రీలంక పర్యటన కోసం అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భారత టీ20 వన్డే జట్లను ప్రకటించింది. కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ సెలెక్టర్లు సూర్యకుమార్ యాదవ్ను టీ20 జట్టు సారథిగా ప్రకటించారు. ఇన్నాళ్ళు టీ20 జట్టును నడిపించిన రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ తర్వాత ఈ ఫార్మాట్ కి గుడ్ బై చెప్పారు. ఇక లంకతో వన్డేలకు విశ్రాంతి తీసుకుంటారన్న ప్రచారానికి భిన్నంగా కెప్టెన్ రోహిత్, స్టార్ బ్యాటర్ కోహ్లీ ఈ సిరీస్ కి అందుబాటులోకి వచ్చారు. రోహితే వన్డే జట్టును నడిపించనున్నాడు. యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ 2 ఫార్మెట్లకు వైస్ కెప్టెన్ గా నియమితులయ్యారు. గిల్ ఇటీవల జింబాబ్వేతో 5 మ్యాచ్లు టీ20ల సిరీస్లో భారత్కు సారథిగా వ్యవహరించాడు. విజయ్ హజారే ట్రోఫీలో 7 అర్ధశతకాలు సాధించిన రియాన్ పరాగ్, ఢిల్లీ స్పీడ్ స్టార్ హర్షిత్ రాణా వన్డే జట్టులోకి కొత్తగా వచ్చారు. 2026లో భారత్ శ్రీలంకలో జరిగే టీ20 ప్రపంచ కప్ కోసం జట్టు నిర్మాణానికి సూర్యకు పగ్గాలు అప్పగించడం తొలి అడుగుగా భావిస్తున్నారు. సూర్య దేశవాళీలో ముంబై జట్టుకు నాయకత్వం వహించాడు. గత నవంబర్లో అతడి నేతృత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ను 4-1లో గెలుచుకుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో సిరీస్ 1-1 డ్రాగా ముగిసింది. అయితే శ్రీలంక పర్యటనకు ప్రకటించిన వన్డే జట్టులో సూర్య లేడు. హార్దిక్ కూడా వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. కొన్ని నెలల కిందట భారత జట్టులో చోటు కోల్పోయిన సమయంలో రంజీ ట్రోఫీ ఆడనందుకు బీసీసీఐ కాంట్రాక్టు కోల్పోవటమే కాక తిరిగి టీమిండియాలోకి రాలేకపోయిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ లంకతో వన్డే సిరీస్లో అవకాశం దక్కించుకున్నాడు. లంకతో టీ20లు ఈ నెల 27, 28, 30వ తేదీల్లో జరగనున్నాయి. ఆ తర్వాత 3 వన్డేల సిరీస్ స్టార్ట్ అవుతుంది.